హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్యను ఎలాగైనా ఆదిత్యకు దూరం చేయాలి అని చెప్పి సీను ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆద్యకు అందరికంటే ముందే బర్త్డే విషెస్ చెప్పాలనుకున్న శ్రీను ప్లాన్ అంతా కూడా అప్సెట్ అయిందని చెప్పాలి. ఎందుకు అంటే ఆదిత్య ఇక అందరికంటే ముందే ఆద్యను నిద్రలేపి సర్ప్రైజ్గా బర్త్డే ఏర్పాట్లన్నీ కూడా చేస్తాడు. తన చేత కేక్ కట్ చేస్తాడు. అదంతా చూసిన సీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒకలాగా ఆదికు మంచి గిఫ్ట్ ఇచ్చి అందరి ముందు మంచి పేరుని తీసుకొచ్చుకోవాలి అని చెప్పి సీను ఇక ప్లాన్ చేస్తాడు. మరి నిజంగా ఆదిత్య అలాగే సీను ఇద్దరు కూడా గిఫ్ట్స్ తీసుకొని వస్తారు కదా ఆద్యకు. ఇక కావాలనే సీను మధ్యలోనే కావాలని డాష్ ఇవ్వడంతో ఇద్దరు గిఫ్ట్లు కింద పడిపోవడం. ఆదిత్య తెచ్చిన గిఫ్ట్ ఇక సీను తీసుకొని సీను కావాలనే తీసుకొచ్చిన గిఫ్ట్ని ఆదిత్యకి ఇచ్చేస్తాడు. పాపం అందరి ముందు కూడా ఆదిని సర్ప్రైజ్ చేయడానికి ఆదిత్య ఇక బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం, అందరి ముందు ఓపెన్ చేయడం, దాంట్లో ఇక తనకు ఆడవాళ్ళకు సంబంధించిన వస్తువులు ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. రఘురామ్కి కోపం వచ్చి నిన్నేమో అందరి ముందు అలా ముద్దు పెట్టబోయాడు, ఈరోజేమో ఇలా చేశాడు, ఖచ్చితంగా ఇలా వదిలేస్తే లాభం లేదు అని చెప్పి గోడ మీద ఉన్న కొరడా తీసుకొచ్చి ఇక ఆదిత్యను కొట్టబోతూ ఉన్న ఆద్య వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, పెద్దన వద్దు పెద్దన, ఈ ఒక్కసారికి ఆదిత్యను క్షమించండి అని ఆద్య అడ్డుపడుతూ ఉంటుందా. సీను ఇక సంతోషపడుతూ ఉంటాడు. మరి సీనుని ఇదంతా చేశాడని ఆద్యకు తెలుసు కదా. మరి ఆద్య అందరి ముందు సీనుని ఇదంతా కావాలని చేశాడని, మొన్న కూడా నాకు ముద్దు పెట్టమని ఆదిత్యని ఉసుగొలిపాడన్న నిజాన్ని ఆద్య బయట పెట్టబోతుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఇలాంటి అప్డేట్స్ మరెన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఫాలో అవుతూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే రామలక్ష్మి గదిలో ఆది కూడా పడుకుంటుంది కాబట్టి సీను ఇక ఆదికు బర్త్డే విషెస్ చెప్పాలని దొంగతనంగా ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో అర్ధరాత్రి అందరికంటే ముందే బర్త్డే విషెస్ చెప్పాలని ఇక గదిలోకి వెళ్తాడు. రామలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది. ఆది అనుకొని రామలక్ష్మిని నిద్రలేపుతాడు సీను. వెంటనే నిద్రలేపిన తర్వాత ఏంటి బావా అని అంటూ ఉంటే, అదేంటి రామా నువ్వున్నావు అనగానే, మరి మా రూమ్లో నేనుండగా ఎవరుంటారు, అయినా నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటూ ఉండగా వెంటనే ఇక సీను ఇలా అంటూ ఉంటాడు, అది ఆది ఇక్కడ ఆదికు బర్త్డే విషెస్ చెప్పాలని వచ్చాను కదా అని అంటూ ఉంటే, ఆదికు బర్త్డే విషెస్ చెప్పాలని వచ్చావా, ఓహో ఆది బర్త్డే కదా మర్చిపోయాను బావా, అవును ఆది ఎక్కడ అని అంటూ ఉంటే, నీకే తెలియదా నాకేం తెలుసు అని అంటూ ఉంటే, ఏమో బావా వెళ్దాం పదా ఆది ఎక్కడ ఉందో చూద్దామని చెప్పేసి ఇద్దరు కూడా ఆదిను వెతుక్కుంటూ వెళ్తారు. అప్పటికి ఇక టెర్రస్ పైన సర్ప్రైజ్గా ఇక మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తాడు ఇక ఆదిత్య. ఆద్యని కళ్ళుకి చేతులు అడ్డు పెట్టి టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళడం, ఆద్య హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పడం, ఇక పైన ఫ్లోలో కూడా పైన మొత్తం కూడా హ్యాపీ బర్త్డే ఆద్య అని వచ్చేలా తనకి మొత్తం కూడా డెకరేషన్ చేసి ఉండడంతో ఆద్య సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. వెంటనే ఇక అది చూసి సీను రామలక్ష్మి షాక్ అయిపోతారు. బాబా బాధపడకు అని అంటూ ఉంటే, ఏంటి రామా ఇలా జరుగుతుంది, నేనేం చేద్దామన్నా సరే ఆ దేవుడికి నా మీద కోపం వస్తూనే ఉన్నట్టుంది, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. వెంటనే ఇక ఏది ఏమైనా నువ్వు బాధపడకు బావా, ఆద్య ఇక ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటుంది, ఏదో కావాలనే నువ్వు చారు దగ్గర కావాలని ఆద్య ఇలా చెప్తుందని అనిపిస్తుంది బావా అని చెప్పి అనగానే, ఏది ఏమైనా సరే నన్ను ఆద్య దూరం పెడుతుందని నాకు తెలుసు, అది నిజమా కాదా అని చెప్పి నేను నిరూపించాలని అనుకుంటున్నాను, కానీ అది మాత్రం జరగట్లేదు రామా అని చెప్పేసి అంటూ ఉంటే, నేను బాధపడొద్దు బావా, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఆద్యను నువ్వు ఎలాగైనా సొంతం చేసుకుంటావు అనగానే, చాలా థ్యాంక్స్ రామా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తానన్నావు కదా, నాకు అదే ధైర్యం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆదికు సర్ప్రైజ్గా ఆదిత్య కేక్ తీసుకురావడం అన్నీ కూడా కట్ చేపించడం, తర్వాత ఆది ఇక థ్యాంక్స్ అని చెప్పడం అంతా కూడా జరిగిపోతుంది కదా. ఇకపోతే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఆదిత్య అలాగే సీను ఇద్దరు కూడా
ఆదికు గిఫ్ట్లు ఇవ్వాలని పోటీ పడుతూ ఉంటారు. ఆదిత్య ఎలాంటి గిఫ్ట్ తీసుకొస్తాడో ఏమో, ఆద్య మనసు ఖచ్చితంగా విరిచేయాలి అని చెప్పి సీను ప్లాన్ చేస్తాడు. అనుకున్న ప్లాన్ ప్రకారమే సీను కూడా ఒక గిఫ్ట్ తీసుకుని వస్తాడు. ఆదిత్య గిఫ్ట్ ఇచ్చే సమయంలో ఆ గిఫ్ట్ని మార్చేయాలి అన్న ప్లాన్తో ఇద్దరు గిఫ్ట్లు కూడా మార్చితే ఆదిత్య ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడో అది చూసి సర్ప్రైజ్ అవ్వకుండా ఉంటుంది కదా. అదేదో నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఆదిత్యకు, అలాగే ఆదిత్య తీసుకొచ్చిన గిఫ్ట్ నేను తీసుకోవచ్చు అన్న ప్లాన్తో ఇదంతా చేస్తాడు. ఇక కావాలనే ఆదిత్య అటు నుంచి గిఫ్ట్ తీసుకుని వస్తూ ఉంటాడు కదా. కావాలనే సీను లోపల నుంచి తొంగు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య బయట నుంచి వస్తూ ఉంటాడు కదా. ఇక వెంటనే ఆదిత్యకు అడ్డుగా వెళ్ళి ఒక్కసారిగా డాష్ ఇవ్వడంతో ఆదిత్య చేతిలో ఉన్న గిఫ్ట్ కింద పడిపోతుంది. సీను చేతిలో ఉన్న గిఫ్ట్ కూడా కింద పడిపోతుంది. అప్పుడు వెంటనే సీను అలాగే ఆదిత్య ఇద్దరు కూడా ఎదురెదురుగా తిరిగి చూసుకుంటూ సారీ బ్రో అనగానే పర్లేదు బ్రో అని చెప్పేసి ఆదిత్య అనడం, ఇద్దరు కూడా కిందికి వంగుతారు. వెంటనే కాళ్ళతో ఆదిత్య తెచ్చిన గిఫ్ట్ని పక్కకు తన్నేసి అది సీను తీసుకుంటాడు. సీను తెచ్చిన గిఫ్ట్ అని తెలియక ఆదిత్య కూడా తాను తెచ్చిన గిఫ్టే అనుకొని ఆదిత్య తీసుకుంటాడు. ఇకపోతే ఇంట్లో అందరూ కూడా ఆదికు బర్త్డే విషెస్ని చెప్తూ ఉంటారు. ఆది చాలా బాగా రెడీ అయి ఉంటుంది. ఇక ఆదిత్య నవ్వుతూ ఇక లోపలికి వెళ్ళగానే నవ్వుతున్నాడు కదా రామా, ఇంకొక 2 నిమిషాల్లో మామయ్య చేతిలో ఆదిత్య గడికి మూడిందే అని చెప్పి అనగానే ఏం చేసావు బావా అని చెప్పేసి రామలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్తే థ్రిల్ ఏముంటుంది, చూస్తేనే కదా థ్రిల్ ఉంటుంది అని చెప్పి అనగానే ఏమో బావా నువ్వేం చేసావో ఏమో, నాకు చాలా భయంగా ఉంది బావా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఇకపోతే ఆదిత్య గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు కదా. అప్పుడు వెంటనే సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది ఆద్య. వెంటనే ఏంటి ఆదిత్య ఇది అనగానే నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను ఆద్య తీసుకో అనగానే ఆద్య చాలా సంతోషపడుతూ గిఫ్ట్ తీసుకుంటుంది. సుందరమ్మ ఉన్నది ఉండకుండా వెంటనే ఆ గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయి ఆద్య, అందరం కూడా చూస్తాం కదా నీ కాబోయే భర్త నీ మీద ఎంత ప్రేమతో ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడని చెప్పి పద్మ అలాగే పార్వతి అందరూ కూడా అనడంతో ఆద్య చాలా ఎగ్జైటెడ్గా గిఫ్ట్ని ఓపెన్ చేస్తుంది. సీను ఇక నవ్వుతూ ఉంటాడు. ఆద్య చాలా కంగారుగానే గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య ఇక నేను తీసుకొచ్చిన గిఫ్ట్ నీకు నచ్చుతుందో లేదో ఆద్య త్వరగా ఓపెన్ చేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అని చెప్పడంతో ఓపెన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది. గిఫ్ట్ అంతా కూడా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత తీసి చూడగానే అందులో ఇక పర్సనల్ ఐటమ్స్ ఉండడంతో షాక్ అయిపోతారు అందరూ కూడా. వెంటనే ఇలా పట్టుకోగానే అక్కడున్న బ్రా అలాగే అలాంటి వాటిని చూసి షాక్ అయిపోతారు అందరూ కూడా. షాక్ అయిపోగానే రఘురామ్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. నిన్న కాక మొన్న ఆదికి అందరి ముందు కూడా ముద్దు పెట్టబోయాడు, ఈరోజు ఇలా చేశాడు. అసలు ఈ ఆదిత్యకు సగం తెలుసు సగం తెలీదు, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అందరి ముందు ఆద్య తల ఉంచుకునేలా చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకొని ఉంటారు. కాబట్టి శ్రీనుకి మాత్రం చాలా నవ్వొస్తూ ఉంటుంది. అది చూసి ఆదికు కోపం వస్తూ ఉంటుంది. శ్రీను ఇక ఆద్యను ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇదంతా నీ ప్లానే అనమాట, నిన్న ఆదిత్యని ఇరికించావని చెంప పగలగొట్టినా ఇంకా శ్రీనుకి బుద్ధి రాలేదు, మళ్ళీ అదే బాటలు వెళుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి వెంటనే రఘురామ్కి కోపం వచ్చి గోడ మీద ఉన్న కొరడాను తీసుకొచ్చి ఇలా చూపించగానే అందరూ షాక్ అయిపోతారు. మరి ఆదిత్యని కొట్టకుండా ఆద్య అడ్డుపడుతుందా, ఇదంతా శ్రీనునే చేశాడు పెద్దనాన్న, నిన్న కాక మొన్న కూడా ఆదిత్యను ముద్దు పెట్టమని నా మీద ఉసుగొలిపాడు, ఇప్పుడేమో ఇలా చేశాడు అన్న నిజాన్ని చెప్పడంతో మరి శ్రీనుని అలాగే శ్రీను మీద ఉన్న కోపాన్ని రఘురామ్ ఏ విధంగా తీర్చుకోబోతున్నాడు, మరి ఆద్య అడ్డుపడకుండా ఉంటే నిజంగా కొరడా దెబ్బలకి మరి ఆదిత్య బలవబోతున్నాడా, ఏం జరుగుతుంది?